అంటే మనం నారాయణ కవచం ఎన్ని సంవత్సరాల నుంచి రోజు చేసుకుంటున్నాం కదా, అయినప్పటికీ మనకి వ్యాధులు భయాలు ఉన్నాయి కదా అంటే మనం దాన్ని నారాయణుడే నేను, ఈ శరీరం కూడా నారాయణుడే అనేటువంటి భావంతో చేసుకుంటున్నాం. లేదుగా నారాయణ కవచం కూడా మీరు దీంతో పాటు చేసుకుంటున్నాం అంతే. అంటే నారాయణ కవచం అంటే ఏమిటో మనం ఏం తెలుసా, మనకి ఏం తెలియదు. విశ్వమునందరి జీవుల రూపములన్నింటిలోనూ వేరువేరుగా నేను అన్న ప్రజ్ఞను స్థాపించుకొని ఉన్నది. అది అందరిలో ఉన్నది కనుక ఏ ఒక్కరికి లొంగదు. దాని వెనుక గల అంతర్యామిత్వమే నారాయణుడు. దాన్ని ధ్యానించుటయే నారాయణ కవచము అని మహర్షి గారు మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ దధీచి మహానుభావుడు అతడు దేహమును దాచుకొనక మీకు ఇచ్చును. మనస్సునకు ఇంద్రియములకు దేహంపై వ్యామోహం ఉండును. దేహమును తమ ప్రయోజనముకై దాచుకొనవలనని ఉండును. దీన్నే దేహాభిమానం అందరు. బుద్ధిశక్తికి అటుది లేదు కనుక తనకు కావలసింది ఏదీ ఉండదు. దేహమును తనకు కావాలని అనుకునక మనస్సునకు ఇంద్రియమునకు దానము చేయనని ఈ పని కోసమే వెన్నెముకను ఉపయోగించనని అర్థము. ఆ దధీచి మహర్షి ఎముకలు విశ్వకర్మచే నిర్మింపబడినవి. అంటే ఇక్కడ చెప్తున్నారు, అంటే ఏమిటి చెప్తున్నారు. బుద్ధికి వాహనముగా ఉండుట దేహం ఏర్పడినది. శరీరం ఎందుకు ఏర్పడింది మనకి? బుద్ధికి వాహనంగా పనిచేయడం కోసం. అంటే వెహికల్ అంటారు దీన్ని. మన శరీరాన్ని మన వెహికల్ అంటారు. అందు పిండమున గట్టి ఎముకల నిర్మాణం ఒకట ఆశ్చర్యకరమైన సామర్థ్యం. మనకి ఒక చిన్న శుక్రకణం ప్రవేశించి అది ఎంత చిన్నది సూక్ష్మమైనటువంటిది మన కంటికి కనబడదు. అది తల్లి గర్భంలో ప్రవేశించి అది అక్కడి నుంచి పిండముగా కట్టుకుంటూ ఉన్నప్పుడు, అంటే ఫెర్టిలైజేషన్ అని జరిగినప్పుడు శుక్ర శోణితములు అనేటువంటివి ఎలా డెవలప్ అవుతాయో నేను చదువుకున్నాం ఇందులోనే. ఆ సమయంలో ఆ పెరుగు అప్పుడే పెరగడం మొదలెట్టినటువంటి కట్టుకుంటున్నటువంటి దాంట్లో ఎముకలు ఉన్నాయా శుక్రకణంలో ఎక్కడైనా? అందులో ఎముకలు ఎక్కడ ఉంటాయి? ఏమి ఉండవు. ఆకారం ఎముకలు ఏమి ఉండవు. దీన్ని సుపర్ణ సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది ఋగ్వేదంలో. అందులో ఒక మంత్రం ఉంది, అస్థన్వంతం యదనస్థా బిభర్తి అని. అస్థన్వంత అంటే ఎముకలు కలిగినటువంటి వాడు. అస్థన్వంతం ఎముకలు కలిగినటువంటి వాడిని అనస్థా బిభంతి. అనస్థ అంటే ఎముకలు లేనటువంటి వాడు మోస్తున్నట్ట. అదేమిటండి? వేదంలో అన్నిలా పొడుపు కథల్లా ఉంటాయి. ఎముకలు లేనటువంటి వాడు ఎముకలు ఉన్నటువంటి వాడిని మోస్తున్నట్ట అంటే అర్థం ఏమిటంటే శుక్రకణంలో ఏమి ఎముకలు ఉన్నాయండి, కానీ ఆ శుక్రకణమే కదా మనకింత శరీరం రావడానికి కారణమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఈ ఎముకలు అనేటువంటివి ఎలా తయారయ్యాయి? ఇది తయారైన తర్వాత దీన్ని ఏదో ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి దీంట్లో కాల్షియం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ కాల్షియం ఇంత పర్సెంట్ ఉందని చెప్తారు. కానీ అది ముందు అక్కడికి శుక్రకణంలో కాల్షియం ఎక్కడుంది? ఏం లేదు. మరి దాన్ని ఎవరు కడుతున్నారు? ఈ స్ట్రక్చర్ అంతా ఎవరు తయారు చేస్తుంది? అంత పిండమున గట్టి ఎముకల నిర్మాణం కూడా ఆశ్చర్యకరమైన సామర్థ్యము. అటు ఎముకలతో దేహ పంజరమును అల్లుట, తల నుండి వెన్నెముకలోకి ప్రజ్ఞలు దిగివచ్చి పనిచేయ నిర్మాణం చేయగలుగుట సామాన్యునకు చేతనైన పనులు కావు. ఇవి ఎవరు చేస్తారండి? అది ఆ దేవతా ప్రజ్ఞల వల్ల అవుతుందా, లేకపోతే మన వల్ల అవుతుందా? అందుకని దేవతలు మనకు కనిపించరు కాబట్టి నువ్వు ఉన్నారని నమ్మవు. నువ్వు నమ్మితే ఎంత నువ్వు నమ్మననేటువంటి వాడు కూడా వాడి చేత చెప్పినటువంటి వాడే. లేదా నువ్వు ఎలా వచ్చారో పడుద్దా అని అడిగితే, ఆకాశమున ప్రతి భాగమందును ఇమిడి ఉన్న ఒక మహాప్రజ్ఞ ఏ గర్భమునందైనను అస్థిపంజరమును అల్లుచున్నది. ఆ మహాప్రజ్ఞనే విశ్వకర్మ అందరు. త్వష్ట కుమారుడైన విశ్వరూపుడు విశ్వమునకు రూపములు నీయగా విశ్వకర్మ నిర్మాణం చేయుచున్నాడు. విశ్వకర్మ నిర్మితములైన ఈ దధీచి ఎముకలు కలిపిన పంజరము 100 అంచులు గల శ్రేష్టమైన ఆయుధము. అంటే అర్థం ఏమిటి? శరీరం ధరించినటువంటి వాడికి
ఈ అస్థి పంజరం అనేటువంటిదే ఆయుధము. ఈ ఆయుధమునకు మూలమైనదే వెన్నెముక. అది నా తేజస్సుతో నిండి ఉన్నది. సమస్త జీవ దేవతా ప్రజ్ఞలన్నీయు వెన్నెముకలో పుట్టుచు నాడీ మండలమున ప్రసారము చేయబడుతున్నది. మరియు అంతర్యామి ధ్యానము కావాలనన్నచో శిరస్సులను వెన్నెముకలోను గల నారాయణ తేజస్సును ఉపాసించవాలి. కనుక దానిని ఆయుధముగా కొని వృత్రాసురుని శిరస్సును తొలగింపవచ్చును. అనగా ఒకరియందొకడు వేరువేరు వ్యక్తులను చూచుకునుట, తప్పొప్పులను గమనించుట అను అవిద్యను దాటవచ్చును. వృత్రాసురుడు అంటే అవిద్య అనేటువంటిది వృత్రాసురుడుగా ఉంది. వృత్రాసురుని వధ జరిగినంతనే మీ తేజస్సులు మీ యందు వెలుగును. అంటే ఎప్పుడైతే ఈ అజ్ఞానం పోతుందో మన తేజస్సు మళ్ళీ శుభ్రంగా వెలుగుతూ ఉంటుంది. అది అర్థం. ముఖ్యముగా నా భక్తులు ఏ లోకములోనూ ఎవరి చేతను జయింపబడరు. అంటే అర్థం ఏమిటి? నా భక్తులుగా ఉంటే మీరు ఎప్పుడు ఎవరి చేత జయింపబడరు. నా భక్తులుగా ఉండ మర్చిపోతారా, అందరూ మిమ్మల్ని జయిస్తారు. అది అర్థం. ఇక్కడ నా అనేటువంటిది ఒక సంకేతం. నా అంటే నేనుగా ఉన్నటువంటి భగవంతుని యొక్క అని అర్థం. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు, ఇప్పుడు వృత్రాసురు నుంచే జయింపబడటం వలన మీరు నా భక్తులు కారనియు ఒకరినొకరు మంచెడ్డలతో చూసుకొనుచున్నారు కనుక వృత్రవధ సాధించుకొని తనను మాత్రమే దర్శించు ఏకాంత భక్తులు కావాలననియు దానికి ధీశక్తిని ఆశ్రయించవలననియు అది తానే అనియు ఉపదేశం. అది నారాయణ ఇచ్చిన ఉపదేశం. అలాగా ఈ దేవతలందరూ కూడా దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన స్తోత్రం చేశారు. చేసి, అయ్యా నువ్వు చాలా మహానుభావుడివి, నువ్వు విశ్వరూపుడు కూడా ఉపదేశం ఇచ్చినటువంటి వాడివి, నారాయణుడే మమ్మల్ని ఎగిరికి వెళ్ళమన్నాడు, కాబట్టి నీ దగ్గరికి యాచకులమై వచ్చాము, అడుక్కోవడానికి వచ్చాము. ఏమిటి అడుక్కోవడానికి? నీ దేహం కావాలి మాకని అడుక్కోవడానికి. ఇది విచిత్రమైనటువంటి కథ. నీ శరీరం మాకు కావాలని యాచకులమై వచ్చామన్నారు. ఏనాడు ఏ లోకమునను ఎవడనూ కోరని కోరిక కదా ఇది. దేహమును కోరవచ్చుట ఎంత అక్రమైన కర్మ. ఇంతకును దేవుని వ్రాత తప్పించుకున్నట్టు ఎవరికి తరము? అంటే ఇచ్చట దేహమును కోరుట అనగా దేవతలందరూ కలిసి ఒక దేహమును నిర్మించుకోరుట, దానితో మరి ఒక జీవికి జన్మమును కలుగును. కర్మము కలుగుట, జన్మము కలుగుట, అది ఒకరిగతి పట్టి బంధం ఏర్పడుట జరుగుట తప్పదు. ఎందుకు తప్పదనగా జీవులు సృష్టింపబడుట, దేహములు కల్పింపబడుట దేవుడు ఏర్పరిచిన విధానం కనుక తప్పదు. కర్మబంధమును తప్పించుకున్నట్టుకై జన్మను లేకుండా కొన్ని తప్పించుకున్నచో సరిపోదా అన్నచో మన ఇష్టం కాదు అని గుర్తుంచుకోవాలి మనం. ఎందుకండి ఈ గోలంతాను? అసలు దేహాలు కల్పించడం ఎందుకు? ఈ గోలంతా ఎందుకు? అసలు దేహాలు పుట్టకుండా ఉంటేనే మంచిది కదా అని మనం అన్నాం అనుకోండి, 7 సార్లు పొమ్మంటాడు భగవంతుడు. ఆయన ఇష్టం. అందుకనే సర్వతంత్ర స్వతంత్రుడు ఉంటారు భగవంతుడిని. అప్పుడు దధీచి మహర్షి సంతోషపడి అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. దేవతలు దేహమును కోరినది తమ కోసం కాదుగా. ఎందుకు సంతోషపడ్డాడు అంటే వీళ్ళు తన స్తోత్రం చేశానని సంతోషపడ్డా? లేకపోతే దేవతలంతటి వారు నన్ను వచ్చి అడిగారండోయ్ అని సంతోషపడ్డా? అంటే నా గొప్పతనం ఇదని అది కాదు అర్థం. అందుకని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఎందుకు సంతోషపడ్డాడంటే దేవతలు దేహం కోరింది తమ కోసం కాదు కదా. జీవుల రూపమున అంతర్యామిని దిగివచ్చుటకు సృష్టికర్మ నిర్విఘ్నముగా జరుగుటకు మాత్రమే వారు యాచింతురు కనుక దధీచి సంతోషపడెను.
చిరునవ్వు నవ్వి లోకరీతుల్లో కొంచెం చమత్కారంగా ఇటు పలికెను. ఓ దేవతలారా, ప్రాణులకు మృత్యుభయం ఉండునని మీ దేవతలకు తెలియదు. ఎందుకని దేవతలకు మృత్యు ఉండదుగా, మరి ప్రాణులకి మృత్యు ఉంటుంది కదా, అందుకని మృత్యుభయం ప్రాణులకు ఉంటుందని మీకు తెలియదు కదా అని తమాషాగా మాట్లాడుతున్నాడు దదీచి. తెలియనప్పుడు మీకు జాలి ఎట్లు పుట్టును? మీకు చావు లేదు కనుక జీవుల భయం మీకు తెలియదు అంటున్నాడు. దేహం ధరించిన వాడు ఎవడైనా బ్రతకవలన అనుకున్నాను కానీ చావవలన అనుకున్నాడు కదా. దేహం ఏ స్థితిలో ఉన్నను దానిపై తీపి వదలదు కదా. నారాయణుడే వచ్చి అడిగినను తను తాను ఇచ్చుకునేవాడు కలడా? ఏమండి, నారాయణుడే స్వయంగా ఎవరి దగ్గరికైనా వచ్చారే, మీ అందరికీ శరీరాలు ఇచ్చింది నేను కదా, నీ శరీరం నాకు ఇచ్చే అన్నా అనుకోండి అంటాం మనం. ఇచ్చింది ఎవడు? భగవంతుడే కదా. ఆ భగవంతుడే అడిగాడు అనుకోండి, సత్య ఒప్పుకోం. అందుకాక సంపదలు యాచించిన వారిని సూచితము కానీ దేహములు యాచించిన వారిని మేము ఎరగము. యాచించను ఇచ్చేవాడెవడు? కోరికలు తీర్చువారు ఉన్నారు కానీ తన దేహమునిచ్చి దాత ఉన్నాడా అని అంటున్నాడు. దేవతలతో అంటున్నాడు తమాషాగా. అందుకని చంపుటయే కాక మీరందరూ ఎముకలు ఏరుకుని పోయి పంచుకొని చూస్తున్నారు. మీరు దేవతలు కదా, మీకిట్టి బుద్ధి ఎట్లు కలిగినది? మీకున్నది ఒక్కటే సమాధానం, ప్రాణములపై తీపి అట్లా అనిపించుతుంది. అది నిజమైనచో ఎదుటివాడికి కూడా వర్తించును కదా. అంటే ఇక్కడ మాస్టర్ అన్నారు, పరస్పర హింసాబుద్ధితో జీవించు జీవులకు మీరు దేహములు కోరుచున్నారు. మీరు దేహ నిర్మాణం చేయాలని కోరుతున్నారు. మీరు అందరికీ దేహ నిర్మాణం చేస్తారు దేవతలు. ఎలాంటి జీవులకు? ఇప్పుడు జీవులు ఎలా ఉన్నారు? పరస్పరము హింసాబుద్ధితో ఉన్నటువంటి జీవులు కూడా మీరు దేహ నిర్మాణం చేస్తున్నారు, అందుకు కోరుతున్నారు. ఆ దేహములందు మీరు ఆధిపత్యం వహించున్నారు. దేవతలు మరి అధిపతులు కదా శరీరంలో. ఆ జీవులకు హింసాబుద్ధి ఉన్నది కనుక తమకును తమతో పాటు మీకును మాయలో పడుట అని వృత్రాసురుని బాధ తప్పదు. ఎందుకంటే ఈ దేవతలకు మన శరీరంలో అధిపతులుగా పనిచేస్తుంటారు కాబట్టి మనం మాయలో పడితే మన శరీరంలో పనిచేస్తున్న దేవతలు వాళ్ళు కూడా మనతో మాయలో పడ్డారు పాపం. అలాంటిది అనమాట ఈ కథ. ఆ మాటలు విని ఇంద్రుడు ఇట్లా నేను, సమస్త జీవరాశులందు దయగలవారు పుణ్యాత్ములు సత్కీర్తి సంపన్నులు విశాల హృదయాలు మీబోటి వారికి దానము చేయడానికి పదార్థం లేవు. అంటే ఇక్కడ అన్నారు, జీవులకు వారితో దేవతలకు వృత్రాసుర బాధ కలదను సర్వసామాన్యమైనను దేవదారుల్లో మహానుభావులు ఉన్నారు కదా, మాస్టర్ ఇస్తున్నమాట. వారికి కోరికలు లేవు, కర్మబంధం లేవు. అట్టివారికి వారితో ఉన్న దేవతలకును వృత్రాసుర బాధ కలగదనియు దానికోసమే తామింతగా ప్రాధాయపడుతున్నామని భావం. ఇంత డీప్ అర్థాన్ని మాస్టర్ బయట తీసుకొచ్చి ఇచ్చారు, లేకపోతే మనకి ఇట అర్థమవుతుంది. అంటే దేహదారులైనటువంటి వారిలో కూడా కొంతమంది ఏ కోరికలు లేనటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళ కర్మబంధం ఉండదు. కర్మబంధం లేనటువంటి వాడిని వృత్రాసుడు ఏం చేయలేడు. అటువంటి వాడి శరీరంలో ఉన్నటువంటి దేవతలు కూడా బంధంలో పడ్డప్పుడు ఇంకా అంటున్నాడు దదీచి, యాచించు బుద్ధి ఉండనేకూడదు కానీ ఉన్నచో అడగరాదని భావించి నిషిద్ధ వస్తువులను చూచి యాచించడం మానున్న దానమిచ్చినట్టు బుద్ధియే ఉన్న చోట అడిగినచో ప్రాణములైనను ఇచ్చును కానీ మానున్న. రెండున్నాయి. అడుగుదాము అనేటువంటి యాచక బుద్ధి ఉన్నటువంటి వాడికేమో ఇది అడగచ్చు అది అడగకూడదు అనేటువంటిది వాడికే ఉండదు. ఇద్దాము అనేటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడికేమో ఇది అది అనేటువంటిది ఏది అడిగినా ఇవ్వడం అనేటువంటి బుద్ధి వీడికి ఉంటుంది, ఇవ్వకుండా ఉండలేడు. యాచించువాని నీచత్వమునకు దాపరికం ఉండదు. దానబుద్ధి కలవానికి దేన్నైనా దాచుకొనటం ఉండదు. చాలా గొప్ప ఇదన్నమాట.
ఈ రకంగా చెప్తున్నాడు. ఇంకాను ఏంటంటే దేహంతో గల సంబంధము అంతే అని గ్రహింపను, అంతకన్నా ఎక్కువ అనుకున్నప్పుడే మృత్యుభీతి, మృత్యుని బాధలు కలుగును. ఈ దేహం తాత్కాలికముగా కార్యసాధనకై నిలుపబడినదే కానీ స్థిరం అనుకుని దానిలో కాపురం ఉండటం సాధ్యం కాదు. ఈ సత్యం గ్రహించినవాడు తెలివైనవాడు. గ్రహించి ఏమి చేయవలను? తన కీర్తిపై వ్యామోహమునతో అస్థిరమైన దేహమును ఆధారముగా చేసి స్థిర కీర్తిని సంపాదించవలను. అట్టివాడు ఇంకనూ తెలివైనవాడు. కీర్తిపై నమ్మకం లేనివాడు ఏమి చేయవలను? సత్కర్మలు చేసి పుణ్యం ఆర్జింపవలను. కీర్తి కన్నా సత్కర్మ శాశ్వతమైనది. ఇట్లు అశాశ్వతమైన దేహమునకు శాశ్వతమైన సద్వినియోగము ఆచరింపనివాడు రాయి రెప్పల కన్నా కఠినుడు అనవచ్చును అన్నాడు. మీరు పుణ్యాత్ములచే కీర్తింపబడు దేవతలు. మీరు కావాలని కోరిన ఈ శరీరము సకల ధర్మముల చేతను ఆర్జింపబడినది, పుణ్యస్వరూపము. అంటే తన శరీరాన్ని గురించి తను పొగుడుకుంటున్నాడని అర్థం ఉంటుంది బయటికి. దధీచి మహర్షి కూడా నాది పుణ్యశరీరము అని. అలా కాదు, తన శరీరము తనది కాదనియు దేవతలు ముచ్చటపడి సాధించెత్తిందనియు ప్రతి నరుడు గ్రహింపవలను అని అర్థం. అప్పుడు ఇవన్నీ చెప్పి దధీచి మహర్షి, సరే నా శరీరం మీరు తీసుకోండి, నా వెన్నెముకని వీడన్నింటినీ కూడా మీరు ఈ పట్టుకెళ్తే విశ్వకర్మ మీకు చేస్తాడు అని చెప్పి ఇచ్చేశాడు, సమర్పణ చేశాడు. దాన్ని జీవుని పరబ్రహ్మతో ఒకటిగా దర్శించి అంత సమర్పణ చేశాను. యోగస్థితి కలుగుగా దేహం విడిచెను. ఆయన బతికుండగానే ఆయన శరీరాన్ని దేవతలు అడిగినటువంటి పని కోసం ఇచ్చాడనమాట ఆయన. ఇంద్రుడు విశ్వకర్మచే అతని ఎముకలను కూర్పు చేయించి వజ్రాయుధమనబడు పంజరముగా నిర్మింపజేసి ధరించను. దేహదారులకు రక్షణార్థమై విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన వజ్రపంజరమే ఎముకలకు కూర్పు అని అర్థము. దానితో అంతర్యామి తేజస్సు పుంజుకొనెను. ఐరావతమునెక్కి సకల దేవతలతో యక్ష కిన్నర కింపురుషాది సకల పరివారంతో వృత్రాసునిపై దాడి చేశాను. ఇంక ఇక్కడ ఈ ఇంద్రుడు దేవతలు వీళ్ళకి వృత్రాసుడితో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ వజ్రం అనేటువంటి ఒక ఆయుధం వచ్చింది. ఇక తమాషా ఏంటి, కథలో నారాయణుడు చెప్పినట్టు ప్రకారం వీళ్ళు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఈ దధీచి మహర్షి తన యొక్క శరీరాన్ని ఇవన్నీ అంతటా కూడా వాళ్ళకి ఇచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి ఆయన అస్థిపంజరాన్ని, ఆయన వెన్నెముకని ఇవన్నీ తీసుకుని దాంతో విశ్వకర్మ నిర్మాణం చేశాడు ఒక ఆయుధాన్ని. ఇది వజ్రాయుధం. ఆయన ఏం చెప్పాడు, దీనికి తిరిగి ఉండదు అని చెప్పాడు. ఆ వజ్రాయుధాన్ని ధరించాడు ఇంద్రుడు. ధరించి యుద్ధానికి వెళ్ళాడు. చేసి వృత్రాసుడితో యుద్ధం చేస్తాడు. చేస్తే ఆ వృత్రాసురుడు ఇంకా భయంకరుడుగా వ్యాపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఒక లిమిట్ ఏం లేదు. వాడికి అహంకారం కదా, అహంకారానికి లిమిటే ఉందండి. వాడు పట్టాను వదలడు కదా. వీళ్ళలో పూర్తిగా టోటల్ సరెండర్ అనేటువంటిది వచ్చే వరకు వాడు మనం పట్టుకుంటూనే ఉంటాడు వృత్రాసురుడు. మన ఎక్కడో ఒకటి వస్తుంది, మన అంతా మీదేనండి అంటాం మనం. అంతా భగవదర్పణం, నాదంటూ ఏం లేదండి, అంత భగవంతుడు సమర్పించేశాను అంటాం మనం. నిజమేనా? బయట వాళ్ళ అక్కలే మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి, నిజంగా సమర్పించావా అంటే. మనం సమర్పించేది ఏదో యతీంద్ర గురుదేవులు చెప్పేవారు. ఏమనంటే వాడు భక్తుడు, వాడు సమర్పించడానికి వెళ్తాడు. వాడు గుళ్ళోకి వెళ్తాడు. అక్కడ ఎలాగో ఒక స్వామీజీ కూడా ఎక్కడ మామూలు గుళ్ళో ఎవరెవరు గురువుగారు స్వామీజీ ఉంటారు. వాడు వెళ్తూ ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడికి కొన్ని, ఆ స్వామీజీ చేతిలో పెట్టేందుకు కొన్ని అరటిపళ్ళు తీసుకుంటాడు. ఆ అరటిపళ్ళు బేరమాడతాట షాప్లో. వాడు పళ్ళ కొట్టువాడు 3 రకాల అరటిపళ్ళు చూపిస్తాట. ఒక అరటిపళ్ళు ఖరీదు ఎంత, ఒక అరటిపళ్ళు ఖరీదు డజన్ ఎంత, ఇంకోటి ఇంత అని చెప్పి. అందులో 3వ రకాన్ని స్వాములారి పళ్ళు అంటారట.
లక్ష్మీపతి వారు చెప్పేవారు. ఈ మొదటి రకం కొన్ని కొనేవాడు, ఎందుకు? అది దేవుడికి సమర్పించి మళ్ళీ తనకి ప్రసాదం ఇచ్చేందుకోసం. రెండో రకం అది దేవుడికి సమర్పించిన తర్వాత అక్కడే ఉంచేసుకుంటారు కదా, ఆ రకమైనటువంటి రెండోది కొనేవాడు, ఎందుకంటే దేవుడికి సమర్పించి అక్కడ ఉంచేసేటువంటివి. ఇంక మూడోది సోమవారికి సమర్పించడానికి కొనేవాట. కొని అది తీసుకెళ్ళి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఈ మంచి అరటిపళ్ళు ప్రసాదం తీసుకుని తన సంచిలో పెట్టుకుని ఈ సోమవారి కోసం కొన్నటువంటి అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీసుకెళ్ళి ఆయన చేతిలో అలా పెట్టేసి నమస్కారం చేసేవాడు, సోమవారి సమర్పించేసామని. అది సోమవారి పళ్ళు అనమాట. అంటే అవి ఎందుకు పనికిరావు, సమర్పణ చేసా అంటూ ఉంటాడు. అందుకని సర్వసమర్పణం చేసేసామంటూ ఉంటాం, ఏమి చేయం మనం. ఎందుకంటే సర్వసమర్పణ చేసినటువంటి వాడికి తాను వేరే అసలు సమర్పణ చేశాని గుర్తే ఉండకూడదు. పైగా వీడు మాటికి చెప్తూ ఉంటాడు, రోజుకు ఒకసారి కాదు, రోజు 10 సార్లు కనీసం చెప్తూ ఉంటాడు, నేను అంతా సమర్పణ చేసేసాను. సమర్పణ చేస్తే ఒకసారి చేస్తే ఇంక సమర్పణ అయిపోయినట్టే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పడం ఎందుకు అంటే కాదని అర్థం. ఎవరన్నా సరే నేను నిద్రపోతున్నాను అంటే అర్థం నిద్రపోవట్లేదని అర్థం. నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నాడు ఎలా చెప్తాడండి? అందుకని నేను భగవదర్పణం చేశానండి అంతాను అంటే అర్థం చేయలేదని అర్థం. నిజంగా భగవదర్పణం చేస్తే ఆ భగవంతుడి కదా ఇచ్చిందని నమ్మామనుకో, వాడు అన్నీ తీసేసుకున్నాను అనుకో, అప్పుడు ఏడవకూడదు. అందుకని ఈ వృత్రాసుడితో పేచికోరు వ్యవహారం. మరి వీడు ఇంద్రుడు వజ్రం వచ్చిన చేతిలో వజ్రాయుధం పట్టుకున్నాడు, ఐరావతం ఎక్కాడు, అన్నీ ఉన్నాయి వీడికి. అందరూ వీడి మిగతా సైన్యం ఉన్నారు అంతాను. వీడు వెళ్ళి బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ మరి వజ్రాయుధంతో వాడు వృత్రాసుడు చచ్చిపోతాడని చెప్పారు కదా, దధీచి మహర్షి యొక్క విన్నెముక అది బాగా. ఆ ఆయుధంలో తప్పలేదు, కానీ ఆయుధం ఉన్నప్పటికీ ఆయుధం పట్టుకునేటువంటి వాడికి కావాల్సిన సామర్థ్యం ఏది అంటే వీడు ఇంకా పూర్తిగా భగవదర్పణం అవ్వలేదు అక్కడ. దాంతో ఏమైందంటే ఆ వృత్రాసుడు నవ్వుకుని ఒకసారి పెద్దగా హుంకారం చేస్తే దేవతలందరూ భయపడిపోయారు. వీడి చేతిలో ఉన్న వజ్రం కూడా కింద పడిపోయింది. అంటే వజ్రాన్ని, ఆ భయంతో వజ్రాన్ని కూడా దారి విడిచేట కిందకి ఇంద్రుడు. వాడు ఉత్తరాసుడు నవ్వాడు, ఓరు చచ్చు సన్నాసి, నేను ఇప్పుడు నిన్నేం చేయను, నువ్వు ఆ వజ్రాన్ని మళ్ళీ చేత్తో పట్టుకుని నువ్వు యుద్ధం చేసేవరకు నేనేం చేయనట్ట. వీడు అనుకున్నట్టు ఓరు యుద్ధం ప్రదర్శి, వీడు రాక్షసుడు కూడా ఈయన ధర్మం పాటిస్తున్నాడు. మరి వాడు నారాయణ భక్తుడు, వాడు నారాయణ ధర్మం అంటే ఏమిటో వాడికి తెలుసు, నారాయణ భక్తుడు వాడు. అందుకని వాడు ఇంద్రుడిని, వీడు చేతిలో వజ్రం పడిపోతే వీడిని చంపడం ఇంద్రుడిని చంపడం వాడికి ఏం పెద్ద పని కాదు. కానీ వాడు అలా అందుకోసం కాదు, వాడు ఉంది ఇంద్రుడికి బుద్ధి రావడం కోసం. అసలు వాడిని సృష్టించిందే అందుకు, ఇలాంటి పొరపాటు చేయకుండా బుద్ధి రావడం కోసం కదా సృష్టించింది. అందుకని వాడు ఏం చేశాడు, హుంకారం చేశాడు. వాడు హుంకారం దెబ్బకి చేతిలో ఉన్నటువంటి వజ్రం జారిపోయింది వీడికి. అంటే గుండెలు జారిపోయి అంటారు చూసారా, అలా అన్నమాట వాడికి. మరి శివధనస్సు అంతే కదా, వాడు మిథిలలో శివధనస్సు ఉందిట, ఆ శివుడి ధనస్సు. ఆ శివధనస్సు ఎవరు ఎక్కుపెట్టలేకపోయాడు. రావణాసురుడు కూడా ఎక్కుపెట్టలేకపోయాడు. రావణాసురుడు ఎవరు ఎక్కుపెట్టలేదు అది. మరి అంత పెద్దవాళ్ళు ఎవరు ఎక్కుపెట్టలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ 15 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రాడు, సుకుమారుడు అయినటువంటి వాడు వీడేం చేస్తాడు అనుకున్నాడు. అక్కడ ఎందుకు ఎక్కుపెట్టగలిగాడు, వాళ్ళు ఎందుకు ఎక్కుపెట్టలేకపోయారు? వాళ్ళు ప్రతి వాళ్ళు మనం ఎక్కుపెట్టగలం, నేను ఎక్కుపెడతాను అని వచ్చారు వాళ్ళు, అందుకని ఎక్కుపెట్టలేకపోయారు. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, గురువుగారు పక్కన ఉన్నాడు, తీసుకెళ్ళింది ఎవరు, గురువుగారు. మిథిలకి నేను వెళ్తాను అన్నాడు, రాముడు అనలేదు. అసలు తను ఏమీ అనుకోడు రాముడు. తండ్రి కానీ గురువు కానీ ఏం చెప్తే చేయడం తప్ప రాముడికి నేనేం చేస్తాను జన్మలో ఏమీ లేదు. అందుకని రారా అబ్బాయి అన్నాడు, ఆయనతో వెళ్ళాడు. ఆ రాక్షసుని చంపన్నాడు, చంపాడు. నీకు ఈ అస్త్రాలు ఇస్తాను తీసుకో అన్నాడు, తీసుకున్నాడు. చూడండి, ఎక్కడ రామాయణంలో మీరు ఎక్కడ చూసినా సరే రాముడికి నేను ఇది చేస్తాను అనేటువంటి సంకల్పం రాముడు ఎక్కడ చేయలేదు. అసలు ఏమీ అస్త్రాలు అడిగాడు రాముడు. గురువుగారండి, మీరు రాక్షసుని మీ యజ్ఞాన్ని కాపాడడం కోసం రమ్మన్నారు మీతో పాటు, మీరు అస్త్రాలు ఇవ్వండి ఎలాగని అడిగాడా? అసలు ఇదేమీ మాట్లాడలేదు, ఆయనే ఇచ్చాడు అస్త్రాలు అంతా. అయితే రాక్షసులు యజ్ఞం అయిపోయింది, మారీచ స్వభావంలో అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయిందని ఇంటికి వెళ్ళమంటారా అని అడిగాడా గురువుగారిని?
ఏం మాట్లాడేవాడు. ఎందుకని తన మొట్టమొదటి గురువు ఎవరు? తండ్రి అయినటువంటి దశరథుడు మొట్టమొదటి గురువు. ఆ దశరథుడు ఏం చెప్పాడు? ఈ క్షణం నుంచి విశ్వామిత్రుడే నీకు గురువు, తండ్రి గురువు దైవం అన్నీ ఆయన విశ్వామిత్రుడే. ఆయన ఏం చెప్తే చేయమన్నాడు. అందుకని పితృవాక్య పరిపాలకుడు అంటే మనం ఓన్లీ ఏం గుర్తుపెట్టుకుంటే ఓన్లీ అడవికి వెళ్ళమంటే అదొక్కటే అనుకుంటాం. అదొక్కటే కాదు. దశరథ మహారాజు ఎప్పుడు ఏం చెప్పినా అదంతా ఆయన పరిపాలన, ఆ మాటలో జవదాట్లేదు ఆయన. అందుకని మిథిలకు వెళదామన్నాడు, వెళ్ళాడు. మిథిలకి ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఏముందని అడిగాడా? ఏం అడగాలి? మనం చచ్చు సినిమాలు అవి చూస్తే సినిమాలో చూస్తుంటాం, సీతాదేవి పైనుంచి మిథిలా నగర్లో వస్తుంటే చూసిందని. అసలు ఇప్పుడు సీతాదేవికి ఎంత పాలపళ్ళు కూడా వదలలేడని చెప్పాడు. వాడి వయస్సు ఎంత? 8 వర్షాత్ భవేత్ కన్యా. ఆవిడకి 8వ సంవత్సరం కూడా ఇంకా నిండలేదు ఆవిడికి. వచ్చిన పాలపళ్ళు, కొన్ని పళ్ళు ఊడిపోయినటువంటి పళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా పుట్టుక పళ్ళు రాలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమె. ఎంత వయసులో ఉన్నారు వాళ్ళు. అందుకని కూడా వెళ్ళాడు. గురువుగారి ఇది పట్టుకుని, గురువుగారి సామాను కూడా పట్టుకుని సామాన్యంగా గురువుగారితో వెనకాల వెళ్ళాడు రాముడు. ఆయన వెనకాల లక్ష్మణుడును వెళ్ళారు. ఎవళ్ళు ఆయన చెప్తున్నాడు, ఇలా బలానా వాళ్ళు వచ్చారు, ఎత్తలేకపోయారు దీన్ని అని విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఆయన ఎవరు? జనక మహారాజు. రాముడు విని, అయితే మనం ఎత్తేగల ఏమీ అనుకోడు రాముడు. అలాంటి వాడు రాముడు అంటే. గురువుగారు ఏం చెప్పారో చేస్తాడు అంతే. గురువుగారు కూడా ఉండమన్నారు, చేతులు కట్టుకుని కూడా ఉన్నాడు. అసలు ఒక్కసారి కూడా నేను ప్రయత్నం చేయమంటారా గురువుగారు అని అడిగాడా? ఏ పొరపాటు కూడా అడగడు. అలా అంటే వాళ్ళకి ఈయన కూడా ఎత్తలేడు, ఎక్కుపెట్టలేడు. చివరికి గురువుగారు విశ్వామిత్రుడే, నాయన నువ్వు వెళ్ళే ఆ విల్లు ఎక్కుపెట్టన్నాడు. గురువుగారు నమస్కారం చేశాడు. గురువు ఆజ్ఞ అంతే. ఆ శివధనుసు దగ్గరికి వెళ్ళాడు, శివధనుసుకు నమస్కారం చేశాడు. గురువుగారు ఆజ్ఞ కాబట్టి నేను స్పృశిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఆయన ఎత్తంగానే ఎక్కుపెట్టడం విరగడం జరిగింది. అది అందులో ఉన్నటువంటిది. అంతేగాని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అంటే కథలు. మనం చచ్చు సినిమాల్లో వాటి చూసినటువంటి విధం కాదు. అందుకనే మనం ఈ గ్రంథాలని మనం స్వయంగా చదువుకోవాలి, వినాలి. అంతేగాని పిచ్చి పిచ్చి వాటిలో చూసి మనం ఆ ఇంప్రెషన్ చేసుకోకూడదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, అసలు వీళ్ళందరూ ప్రయోగించినటువంటివి ఏవి కూడా వృత్రాసురుడు ఏం చేశాడు తెలిసిన? వృత్రాసురుడి సేనానాయకుల పేర్లన్నీ, వృత్రాసురుడికి ఉన్నటువంటి సేనానాయకులు ఉన్నారు. వాడికి కూడా మరి వాడికి సైన్యం ఉంది, వాడు సేనానాయకులు ఉన్నారు వాడికి. వాడే కాకుండా వాడు భయంకరమైనటువంటి వాడు, వాళ్ళంతా ఉన్నారు. వృత్రుడు అనగా చుట్టుకున్నవాడు లేక పాపము అని అర్థం. మనం పాపం చుట్టుకుంటుందంటారు చూసారా? పాపం చుట్టుకుంటుందంటారా? అలాగ చుట్టుకునేటువంటి వాడు వృత్రుడు అంటే, ఆవరించేటువంటి వాడు. నరజాతి పుట్టిన వెనుక ఒకరిపైన ఒకరు తప్పప్పులు బట్టి నిర్ణయించడంలో దుష్టభావములు పుట్టినవి. దానికి ఫలితముగా భౌతిక దేహములు ధరించిన పాపములు పుట్టినవి. నరుల దుర్భావములకు ముందు భౌతిక సృష్టిలో పాపములు లేవు. ఎప్పటి నుంచి పుట్టాయి పాపాలు? ఎప్పుడైతే దుష్టమైనటువంటి భావనలు మానవుల యొక్క మనసులో పుట్టాయో అప్పటి నుంచి పాపాలు పుట్టాయి. భగవద్గీతలో అడుగుతాడు అర్జునుడు కృష్ణుణ్ణి, ఏ కారణం చేత మానవులు పాపం అనేటువంటి చేస్తున్నారు? పాపం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏమన్నాడు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కామము క్రోధము అనేటువంటివి రజోగుణం వల్ల పుట్టినటువంటివి. అక్కడి నుంచే పాపం అనేటువంటి పుట్టింది రా అబ్బాయి అన్నాడు. అందుకని ఎప్పుడైతే ఈ మనస్సులో కామం క్రోధం మొదలైనటువంటివన్నీ పుట్టాయో అక్కడి నుంచి పాపము చేద్దామనేటువంటి సంకల్పం పుడుతుంది. పాప సంకల్పం ఎప్పుడైతే పుడుతుందో పాప కర్మము ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనసులో సంకల్పంగా అది కర్మగా వస్తుంది మనకి. అప్పటి నుంచి పుట్టాయి పాపాలన్నీ. అప్పుడు దేవదానవులకు నడుమ మహాయుద్ధం జరిగాను. వాళ్ళు ఒకరిపై ఒకరు ప్రయోగించిన బాణములు మహాస్త్రములు ఆకాశ మార్గమును ములుకల వలె మండుచూ పరుగులెత్తుతున్నవి. దేవతాశ్రేష్ఠులు ప్రయోగించినవి కన్నులకు కనిపించక ఆకాశమును కప్పి తిరుగుతుండెను. అలాగే చీకట్లు కమ్మినట్టు అయిపోయి యుద్ధం కోసం వెర్రి ఎత్తినట్లు ఆ దేవదానములు కన్ను కానక గుడ్డివారి వలె పోరాడిది. అలా వాళ్ళందరికీ కూడా యుద్ధరంగం అంతా ప్రళయకాలంలా ఉందిట. ఇంద్రుడు సైన్యానికి వృత్రాసురుడు సైన్యానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో